అడవిలో ఇలాంటి పొరపాటు మీరు ఎప్పుడూ చేయకండి. ఇది నాకు పెద్ద గుణపాఠంగా మారింది. అసలేం జరిగిందంటే, నేను పర్వతాల మధ్య అడవిలో ఒంటరిగా క్యాంపింగ్ చేస్తున్నా. అడవిలో చీకటి పడ్డం మొదలైంది. మనసులో ఎక్కడో ఇప్పుడు వెళ్ళాలని లేకపోయినా ఇక వేరే దారి లేక మంచినీరు కోసం నా ప్రయాణాన్ని మొదలుపెట్టా. వాటర్ కోసం వెళ్తున్నా. చీకటి పడిపోతే టార్చ్ ఉంది. మాక్సిమం నాకు దారి తెలుసు. రోజు వెళ్లే దారే కదా, చీకట్లో టార్చ్ లైట్ వేసుకొని తిరిగి వచ్చేద్దాం అనుకున్నా. చూస్తూనే అడవిలో రెప్పపాటు కాలంలో పూర్తిగా చీకటి పడిపోయింది. చుట్టుపక్కల మొత్తం చిమ్మ చీకటి. ఓ పక్క నిశ్శబ్దం నా గుండె చప్పుడు నాకే వినబడేలా చేస్తుంది. ఇంకో పక్క శబ్దాలు గుండె ఆగిపోయేలా చేస్తున్నాయి. మనసులో నాకు తెలియకుండా ఏదో వెంబడిస్తుందనే భావన కలుగుతుంది. కానీ చివరికి నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నేను అడవిలో దారి తప్ప ఇదొక పీడకల్లా అనిపిస్తుంది. లైట్ ఉన్నప్పుడు బయలుదేరాల్సిందే. నాకు ఇప్పుడు దారి తెలియట్లే. చాలా సేపు నడిచిన తర్వాత నాకు ఒకటి కనిపించింది.